నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చగల శక్తి యోగాకు ఉంది. వాసవి పెనుగొండ గ్రామంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. టెట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఉద్యమించనున్న ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. భీమవరంలో ప్రకటించిన ఎమ్మెల్సీ గోపీమూర్తి. క్రికెట్ క్రీడను నేర్చుకుని ప్రపంచ పటంలో భారత్ కు గుర్తింపు తేవాలి. తణుకులో ఈ క్రీడను ప్రారంభించి యువతకు ఉద్బోధించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం. రక్తం అందించిన బీజేపీ కార్యకర్తలు. ఈ పార్టీ పట్టణాధ్యక్షులు బొల్లాడను భీమవరంలో అభినందించిన జిల్లా కలెక్టర్. తాడేపల్లిగూడెంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఆరంభించనున్న కొత్త ఓటర్ల జాబితా తయారీ. సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అధికారులు. మానవ జీవన శైలిలో యోగాను విలీనం చేసుకోవాలి. రాజమండ్రి గౌతమి ఘాట్లో ప్రజలకు పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. గోదావరి నదులలో ముగిసిన 2 నెలల చేపల వేట నిషేధం. వలలను చేతపట్టిన మత్స్యకారులు. ఏలూరులో వైభవంగా నిర్వహించిన ప్రపంచ రక్తదాతల దినోత్సవం. రాష్ట్ర స్థాయి అవార్డులను అందజేసిన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌడ్. జీవితాన్ని క్రమశిక్షణతో నడిపించే శక్తి యోగా ఇస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన వాసవి పెనుగొండలో శ్రీ నగేశ్వర స్వామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర ఉద్యమంలో రూపుదిద్దుకుని ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఆరోగ్యవంతమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి మంచి ఆరోగ్యం అందివ్వాలన్న ఉద్దేశంతో, మంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ సీఎం గారు మరియు మన ప్రధాని మోడీ గారు ప్రజల్ని ఇన్స్పైర్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయడం, అది మనందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విషయం కూడా. అందరూ ఈరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు యోగాని ప్రాక్టీస్ చేయాలి. జీవితంలో యోగాని ప్రతిరోజు దైనందిక చర్యల్లో భాగస్వామ్యం చేసుకుంటే మంచి సైకలాజికల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ కూడా మనకి వస్తాయి అని చెప్పేసి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. త్వరలో టెట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఆదివారం నిర్వహించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 15 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ పరీక్షను అంతకుముందు ఉపాధ్యాయులుగా నియమించబడిన వారు రాయటం ఎంతవరకు న్యాయమని అన్నారు. దానివల్ల కొత్తగా ప్రయోజనాలు ఏమి వస్తాయో అర్థం కావటం లేదని అన్నారు. ఉపాధ్యాయులందరూ రాయాలని కోర్టు ఆదేశించడంతో తాము ప్రభుత్వం చేత దానిని వ్యతిరేకిస్తూ రివ్యూ పిటిషన్ వేయించామని, పీడీఎఫ్, యూటీఎఫ్ సంఘాలు అందులో భాగస్వాములుగా ఉన్నామని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి ఆ క్లాజ్ సవరించాలని అన్నారు. అలాగే శాసనమండలి సభ్యునిగా ఎక్కడ అధికార ప్రతిపక్షాల వైపు ఒరిగిపోకుండా ఉపాధ్యాయ, కార్మిక, ఉద్యోగ, రైతుల సమస్యల తరపున ఉద్యమిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్ విజయరామరాజు, పి క్రాంతి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీవి రామానుజరావు పాల్గొన్నారు. కన్నతల్లి పొడమితల్లి రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చలేమని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం మండలం కొణితివాడ గ్రామంలో ఆదివారం భారతీయ జనతా కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో 69 మంది ఆదర్శ రైతులకు 13-18 రకం అరుదైన వరి విత్తనాలు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదర్శ రైతు ముదునూరి ప్రసాదరాజు తన తండ్రి ముదునూరి వీర్రాజు జ్ఞాపకార్థం పంపిణీ చేసిన ఈ అరుదైన విత్తనాలను సాగు చేసి మరికొంతమందికి రైతులకు వాటిని అందించాలని అన్నారు. వీటి ద్వారా ఎకరానికి 40 బస్తాలు పండించవచ్చని వెల్లడించారు. వరి కాకుండా మరి ఏం పండుద్ది అనేటటువంటి ఆలోచన మనం చేయలేదు. కానీ ఒక 30 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు రావడం జరిగింది. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఇవాళ ఆక్వా ఉత్పత్తులు పెరిగేటువంటి పరిస్థితి. ఇది రైతు తనందరూ తన సొంతంగా నేర్చుకున్నటువంటి తన యొక్క ఉత్పత్తులు పెంచుకోవడం, కొత్త మార్కెట్లు పెంచుకోవడం, తన ఆదాయం తనే పెంచుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం రైతు యొక్క ఆలోచన ఆధారంగా రాబోయేటటువంటి రోజుల్లో వ్యవసాయం అనేది లాభసాటిగా మార్చాలనేటటువంటి ఒక ప్రక్రియ చేపట్టే పరిస్థితి. అందుకని గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా దీనికి సంబంధించి అగ్రికల్చర్ హబ్, ఆక్వా కల్చర్కి సంబంధించిన జోన్లు, దీనికి సంబంధించిన నీటి వినియోగం, నీరుని ఉపయోగించే పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రాంతం ఆక్వా హబ్ గా దీన్ని డిక్లేర్ చేసే పరిస్థితి ఉంది. ఇందులోనే 2 రకాలైనటువంటి భూములు ఉన్నాయి. ఈ 2 రకాల భూముల్లోనూ ఒక భూమి ప్రత్యేకంగా వరి వంగడానికి. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎరకరాజు సత్య హరిహర్రాజు, అల్లూరి సాయి దుర్గరాజు, వీరవల్లి చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ ఎరకరాజు చిన్నబాబు, వీరవల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకులో ఆదివారం నిర్వహించిన ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ ను ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గౌరవం తెచ్చే క్రికెట్ క్రీడలో ఆసక్తి గల యువత శిక్షణ పొందాలని సూచించారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తణుకు మెగా 11 అత్తిలి పవర్ స్టార్ టీముల మధ్య సాగిన ఈ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ఈ మేరకు బ్యాట్ పట్టిన ఆటగాళ్లు తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. అవసరం వచ్చినప్పుడు యూజ్ చేయి. ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ మన తణుకులో గత 3 సంవత్సరాలుగాను కూడా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 3rd ఎడిషన్ ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ని మనం నిర్వహించాం. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకత, ఈ టోర్నమెంట్లో మన తణుకు నియోజకవర్గానికి చెందినటువంటి యువత మాత్రమే పాల్గొనే విధంగా టీమ్స్ని ఆహ్వానించడం జరిగింది. దాదాపు 38 టీములు రిజిస్టర్ చేసుకుని ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా విజయం కోసం పోరాడారు, ప్రయత్నించారు. అయితే 38 టీముల్లో 2 టీములు ఫైనల్స్కి రావడం జరిగింది. ఈ 2 టీముల్లో కూడా మెగా 11 అదేవిధంగా పవర్ స్టార్ 2 టీములు ఈరోజు ఫైనల్స్ని ఆడటం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగాను కూడా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ టోర్నమెంట్లో విన్ అయిన టీంకి 60,000 క్యాష్ ప్రైజ్ మనీ, అదేవిధంగా రన్నర్స్కి 30,000 క్యాష్ ప్రైజ్ మనీ, అలాగే 3rd టీంకి, అలాగే బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ వివిధ కేటగిరీస్లో
దానికి సంబంధించినటువంటి ట్రోఫీతో సహా అలాగే క్యాష్ ప్రైజు అలాగే దీనికి సంబంధించి మెడల్స్ను కూడా అందించడం జరుగుతుంది. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ సంచార చట్టం ద్వారా పట్టణంలోని పలు వార్డులకు చెందిన 4 వృద్ధుల ఇళ్లకు వెళ్లి వారిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే అసోసియేషన్ ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంస్థ కోశాధికారి అజ్జీబ్ భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా గానీ లేదా 9985343530 సెల్ నెంబర్కు ఒకరోజు ముందుగా తెలియచేయాలని అధ్యక్షులు కోరారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సాటి మనిషి ప్రాణాలను కాపాడుకోగలిగే అరుదైన కార్యక్రమం రక్తదానం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మానవతా దృక్పథంతో ఇలాంటి పవిత్ర క్రతువులో భాగస్వాములవుతున్న రక్తదాతలను గౌరవించుకోవటం కనీస ధర్మం. అందుకోసమే రక్తంలోని రకాలను కనుగొని 1930లో నోబెల్ పురస్కారం పొందిన కార్ల్ ల్యాండ్ స్టీనర్ జన్మదినమైన జూన్ 14వ తేదీన రక్తదాతల దినోత్సవం నిర్వహించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో పిలుపునిచ్చింది. రక్తదానం చేయండి, సాటి మనిషికి ప్రాణం పోయండి అనే ఈ నినాదాలు ప్రపంచమంతటా మారుమోగుతున్నాయి. అనేక జబ్బుల చికిత్సకు రక్తం ప్రాణావసరం. ముఖ్యంగా భారత్ లాంటి పేదలు ఎక్కువగా ఉన్న దేశంలో దీని అవసరం మరింత అధికంగా ఉంది. పేద దేశాల్లోని ప్రజలు ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అతి ముఖ్యంగా మన దేశంలో 60% మహిళలు రక్తహీనత బాధితులే. ప్రసవ సమయాల్లో ఇతర ప్రమాదాల బారిన పడినప్పుడు రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఈ రక్తం అవసరం ఉంటుంది. ఈ మేరకు వివిధ అత్యవసర సందర్భాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్న తణుకు బీజేపీ అధ్యక్షులు బొల్లాడ నాగరాజును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం కలెక్టరేట్లో అభినందించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కొల్లి శ్రీనివాసరావు గారు, మీరు 29 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందండి. కొల్లి శ్రీనివాసరావు గారు. ఇదిలా ఉండగా ఈయన నాయకత్వంలోని కార్యకర్తలు 7 పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఆదివారం రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆయిషా ఖాన్ మాట్లాడుతూ ఒకరు అందించే రక్తం మరొకరి ప్రాణాన్ని రక్షిస్తుందని అన్నారు. ఎలా పట్టుకో క్రియేట్ చేయడానికి, అంటే చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ బ్లడ్ డొనేషన్ రక్తదానం చేయడం ఎంత ఇంపార్టెంట్ అన్నది వాళ్ళకి తెలియాలి. ఎస్పెషలీ రక్తం 12.5 ఉన్నవాళ్ళు, బరువు 45 కిలోస్ ఉన్నవాళ్ళు, వయసు 18 నుంచి 65 సంవత్సరాల వరకు కూడా అందరూ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో రక్తం డొనేట్ చేస్తే ఏమి మీకు దానివల్ల ప్రయోజనాలే ఎక్కువ, కానీ మీకు దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు. యూజువల్లీ రక్తం ఇచ్చిన ఫ్రీక్వెంట్గా రక్తం ఇచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతూ ఉంటుంది, కొత్త బ్లడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో క్యాన్సర్ కణాలు కొన్ని తగ్గే అవకాశాలు ఉంటాయి. 500 క్యాలరీస్ కొంచెం బరువు కూడా బర్న్ అవుతాయి, అంటే కొంచెం బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. బేసిక్గా మీరు ఇచ్చిన రక్తం అన్నది తల్లులు, ఎస్పెషలీ గర్భిణీ స్త్రీలు, రక్తం ఎక్కువ పోతున్న వాళ్ళకి మీరు తల్లిని బిడ్డని కాపాడిన వాళ్ళు అవుతారు. యాక్సిడెంట్ కేసులు వచ్చినప్పుడు విక్టిమ్స్ని కాపాడిన వాళ్ళు అవుతారు. సో మీరందరూ రియల్ లైఫ్ హీరోస్. బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరూ రియల్ లైఫ్ హీరోస్. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె కనకదుర్గ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరి గంగారావు, పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బడేటి సాయిరాం, రక్తదానం చేసిన కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.